అదొక అందమైన దేశం, పేరు ఐగుప్తు. ఆ దేశంలో అరబ్స్ ఉన్నారు, దంపతులు, భార్య భర్తలు. ఆ భార్య అనగా ఆ వ్యక్తి యొక్క భార్య యేసు ప్రభుని నమ్మింది. కొంతకాలం అయిన తర్వాత ఆ సంగతి ఆయనకు తెలిసింది. అరబ్బులు యేసు ప్రభుని నమ్మితే భర్త నమ్మినా భార్య నమ్మినా వారిని తీసుకొని వచ్చి రాళ్లతో చావుకొట్టడం వారికి ఆనవాయితీ. కానీ ఆయన ఆమెను అలాగే చంపాలని ఇష్టపడట్లేదు. కానీ ఎందుకో కొంతకాలం ఆమెను అలాగే భరించినాడు. రోజులు గడిచినాయి. ఆమెతో చెప్తూ వచ్చినాడు, యేసుప్రభుని విడిచిపెట్టు, యేసుప్రభుని విడిచిపెట్టి, యేసుప్రభుని విడిచిపెట్టి. ఆమె చెప్పింది, నేను చనిపోవటానికైనా సిద్ధం, కానీ యేసుప్రభుని విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా లేను. ఐగుప్తు దేశం అంటే సమాధులు కలిగిన స్థలం, పిరమిడ్లు కలిగిన స్థలం. అలాంటి స్థలంలో దేవుడు తన కొరకే జీవం కలిగిన స్త్రీని ఏర్పాటు చేసుకుంటే శ్లాఘనీయమైన సంగతి కాదా? తనలో ఏ విశ్వాసం అయితే దేవుడు కార్యసిద్ధి కలిగించినాడు, ఆ విశ్వాసం కొరకు జీవించడం ఆరంభించింది. భర్త ఎప్పుడు ఆయన్ని హింసిస్తుండేవాడు, నేను చంపేస్తా, యేసుప్రభుని విడిచిపెట్టకపోతే చంపేస్తా. ఇలాగ రోజులు గడిచిపోతున్నాయి. ఓ దినం బహుశా అది శనివారం అనుకుంటా రానే వచ్చింది. ఆయన భార్యతో ఆయన చెప్పాడు, ఇక నీకు దగ్గరకు వచ్చింది మరణము, నువ్వు యేసుప్రభుని వదిలిపెట్టినంటే వదిలిపెట్టట్లేదు, ఎలాగైనా నేను నిన్ను చంపేస్తా. బహుశా శనివారం ఆయన బ్యాంకుకి వెళ్ళాడు. సాయంకాలం ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో మాట్లాడడం ఆరంభిస్తూ ఆమెను యేసు ప్రభు నిమిత్తం చంపితే బాగుండదు కదా అనే ఉద్దేశంతో ఏదో ఒక నెపం మోపి చంపాలని ప్రయత్నం చేసినాడు. ఆయన బ్యాంక్ ఆఫీసర్గా ఉండేవాడు. బ్యాంకు తాళపు చెవులు ఆయన దగ్గర ఉండేవి. అప్పుడు భార్యతో అన్నాడు, బ్యాంకు తాళపు చెవులు నేను ఎదిగితే కనిపించట్లేదేంటి, ఎక్కడ పడేశావు? నాకేం తెలియదండి, నేనేం తీసుకోలేదు, తాళపు చెవులు భవిష్యం మీ దగ్గరే ఉంటాయి కనుక మీరు ఎక్కడైనా ఎతికితే మీకు కనిపిస్తాయేమో, మీరు ఎక్కడానికి ఓపిక లేకపోతే నేను ఎతికి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఎలాగో రేపు ఆదివారం వచ్చింది కదా, సోమవారం కదా మీరు బ్యాంకుకి వెళ్ళేది, సోమవారంలోగా ఇంట్లో ఉంటే ఎతికి నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అవన్నీ నాకు తెలియదు, నువ్వు నాకు తాళపు చెవులు ఇవ్వాల్సిందే. భార్యకి ఏం చేయలేదు, దిక్కుదోచలేదు. ఆ రాత్రి శనివారం రాత్రి నిద్ర పట్టలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఆరంభించింది. ఉదయకాలం అయింది. ఇంకా భర్త కొరకు ఇంతదాకా భర్తను సేవించిన ప్రేమ కంటే ఆ దినాన్ని ఇంకా చక్కగా ఫ్రెష్గా తాజాగా తయారై భర్తకి ఏ టిఫిన్ అయితే ఇష్టమో ఆ టిఫినే వడ్డించింది. కారణం ఏంటంటే భర్త ఆమెను ఆ రోజు సాయంకాలంలోకి తాళపు చెవులు ఇవ్వకపోతే చంపేస్తా అని చెప్పాడు. కనుక ఎలాగో నేను చనిపోతున్నాను కదా, చనిపోక మునుపు నా భర్తకు మురిపంగా సేవ చేసి ఆదిత్యం చేసి చనిపోతే దేవుని నామానికి మహిమ ఉంటుందని ఆయనకి ఇష్టమైన వంటకాలన్నీ ఉదయం బ్రేక్ఫాస్ట్కి సిద్ధం చేసింది. ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కొరకు అవసరం కదా, ఏం అవసరమా అని ఆలోచిస్తున్నాడు. అంతలోకి ఆయనకు ఒక ఆలోచన ఫ్లాష్ లాగా వెలిగింది. వెళ్ళి ఏదైనా మాంసం లాంటిది తీసుకుని వస్తే ఎంత బాగుండని అనుకున్నాడు. భార్య ఎలాగో బాగు చేస్తుంది కదా అని వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళాడు. మాంసం తీసుకురావడానికి ఇష్టపడలేదు. ఏదో చికెన్ తీసుకుందామంటే ఇష్టపడలేదు కదా, మార్కెట్కి వెళ్ళాడు. చేపను తీసుకున్నాడు. వచ్చాడు. ఆ చేపను ఆమె తయారు చేసింది. తర్వాత చాలా చక్కగా చేప రుచికరంగా ఉంది. మధ్యాహ్నం కూర్చున్నాడు, తాగుతూ ఆ చేప మాంసం తింటూ చాలా సరదాగా గడిపేశాడు. మత దిగింది. దాదాపు సాయంకాలం 4 గంటల 5 గంటల ఆ ప్రాంతంలో హాల్లో భార్య కూర్చుంటే భార్య దగ్గరికి వచ్చాడు. ఇదిగో చంపైపోతున్న కత్తి దగ్గర కత్తి తీసుకొని వచ్చినాను. కత్తి తళతళలాడుతుంది. ఆమె కళ్ళకు కత్తిని చూడట్లేదు, కానీ కత్తి పట్టుకున్న భార్య భర్త కళ్ళలోనికి ఆమె కళ్ళ పెట్టి చూస్తుంది. ఇలాగ అడగడం ఆరంభించింది, నన్ను ఎందుకు చంపుతున్నారు? ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు నీవు నమ్ముకున్నందుకు నాకేమి ఇప్పుడేం బాధ అనిపించట్లేదు, కానీ నా బ్యాంకు తాళాలు నువ్వు ఎక్కడో పడేసావు కనుక ఆ బ్యాంకు తాళాలు తీసుకురాకపోతే నా ఉద్యోగం సస్పెండ్ చేస్తారు, ఇంకా నన్ను తీసివేస్తారు. కనుక నా ఉద్యోగం పోగొట్టుకోవడం కంటే నిన్ను చంపి నేను కూడా చావడమో లేదా బ్రతకడమో నేను తీర్మానం చేసుకున్నా. ఏమంటావు? ఆమె నోట్లో జవాబు రాలేకపోయింది. ఏం చెప్పాలో దిక్కుదొచ్చిన పరిస్థితులు ఆమె అలాగుండిపోయింది. ఒక్కసారిగా ఆయన కత్తి పట్టుకున్నాడు. బ్యాంకు తాళపు చెవులు ఎక్కడ పెట్టావు? చెప్పు చంపైపోతున్నాను. అంతదాకా భర్తను ఎంతో ఆప్యాయతగా చూసుకుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఇలాంటి ఆప్యాయతగా చూసుకుంది. ఇదే భర్తనే కత్తిని పట్టుకున్న కషాయ భర్తేనా నాకు ఇంతదాకా భర్తగా ఉన్నది? అలాంటి భర్తనేనా నేను ఇంత ఆప్యాయతగా చూసుకుంది? అలాగ మాట్లాడుతుండేటప్పటికే ఆయన ఇంకా ఆమెను చంపడానికి దగ్గరకు వచ్చాడు. ఆమె సరే మీరు బ్యాంకు తాళపు చెవులు కావాలన్నారు కదా అని వెళ్ళింది. బ్యాంకు తాళపు చెవులు ఇంట్లో నుండి తీసుకుని వచ్చి ఆయన చేతిలో పెట్టింది. ఇవేనా చూడు. ఆయన తాళపు చెవులు చూచాడు. కళ్ళు గర్రం తిరిగాయి. హృదయం బద్దలైపోయింది. వెన్నులో చలి పుట్టింది. వెంట్రుకలు నొక్కబడుచుకున్న. ఎక్కడి నుండి వచ్చాయి బ్యాంకు తాళాలు? ఆమె చెప్పడం ఆరంభించింది, నువ్వే చెప్పి ఎక్కడ పడేసావు? అప్పుడు ఆయన ఆలోచించడం ఆరంభించినాడు. శనివారం ఉదయం బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంకు పని ముగించుకున్నాడు. శనివారం హాఫ్ డే కనుక బ్యాంకు నుండి తిరిగి ఇంటికి వస్తున్నాడు. నైలు నది ప్రాంతంలో ఆ ఇంటికి రావాలి కనుక ఆ నైలు నదిలోనికి బ్యాంకు తాళపు చెవులు పడవేశాడు. నైలు నదిలోనికి పడవేసిన బ్యాంకు తాళపు చెవులు నీ దగ్గరికి ఎట్లొచ్చాయి చెప్పు.
తన భార్య ఇప్పుడు కన్నీటిమయమైన కళ్ళతో ఆయన దగ్గరికి చెప్పడం ఆరంభించింది. ఏ దేవుడైతే భూమిని ఆకాశమును కలుగజేశాడు, ఆ దేవుడు నీవు పారవేసిన తాళపు చెవులు మింగటానికి నైల నదిలో ఒక మత్స్యాన్ని, చేపని ఏర్పాటు చేశాడు. నువ్వు పడవేసిన వెంటనే ఆ చేప వెళ్ళి ఆ తాళపు చెవులు మృంగింది. ఆ చేపలు పట్టుకోవడానికి ఒక జాలరి వెళ్ళాడు శనివారం సాయంకాలం. ఆ జాలరి వరలోనికి ఆ తాళపు చెవులు మింగిన చేప వచ్చింది. ఆ జాలరి తీసుకుని వచ్చి చేపల మార్కెట్లో అమ్మారు. ఆ చేపలు అమ్ముతుండగా ఉదయకాలం నువ్వు మాంసం తీసుకురావడానికి వెళ్ళావు. మాంసం తీసుకురావడం ఇష్టం లేదు, చికెన్ తీసుకురావడం ఇష్టం లేదు, చేపల మార్కెట్కి వెళ్ళావు. అదే చేపనే తెచ్చావు. ఆ చేపను తీసుకొని వచ్చి నా చేతులకు ఇచ్చిన. నేను ఆ చేపను శుభ్రం చేస్తుండగా దాని పుట్టలో ఈ బ్యాంకు తాళపు చెవులు కనిపించా. నేను నమ్మిన దేవుడు తన నామ మహిమ కొరకు నా ప్రాణమును కాపాడుటకు సమర్థుడు. నీ కళ్ళు జిగిళ్ళనే ఆశ్చర్యకార్యాన్ని చూపించడానికి కూడా సమర్థుడు. ఇప్పుడు చెప్పు, నేను నమ్మిన దేవుడు సజీవుడా కాదా? భర్త నోట మాట రాలేదు. ఒక్కసారి కూలబడ్డాడు, భార్య పాదాలు పట్టుకున్నాడు. ఈయనే యేసుప్రభు అయితే, ఈయనే దేవుడైతే నాకు ఆ దేవుడు కావాలా? ఆ దేవుని యొక్క ప్రేమను గురించి నాకు చెప్పవా? ఏ చేతులైతే కత్తి పట్టుకున్నాయో అదే చేతులే పాదాలు పట్టుకున్నాయి. ఏ నోరైతే చంపుతాననిందో అదే నోరే స్వార్థ కొరకు మాట్లాడటానికి ఇష్టపడింది. ఏ మనిషి అయితే నేను తీసివేస్తానన్నాడు అదే మనిషి భార్య పాదాలు పట్టుకున్నాడు. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా వెళుతున్నావా? ఈ కథ ఇంతటితో ఆగిపోయింటే బహుశా నేను చెప్పనవసరం లేదనుకుంటా. ఆ భర్త రక్షించబడ్డాడు, ఆ దంపతులు ఆ ఇంట్లో రక్షించబడ్డారు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో వారింట్లో ఆరంభించబడిన సంఘము పెద్ద క్రైస్తవ సంఘం. దేవుని వాక్యం కొరకు శ్రమ అనుభవించడానికి నిలబడితే దేవుని యొక్క ఆశీర్వాదం ఆత్మీయంగా అమోఘం. ఈ రాత్రి మన తీర్మానం ఏంటి? దేవుని వాక్యము నిత్యము నిలుచును. రెండు విషయాలు. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. హన్నా దేవుని గణపరచడానికి కంకణం కట్టుకున్న విశ్వాస నారీమణి. ఆ కారణం చేత తన సమస్యలన్నింటికీ పరిష్కారము దేవుని మందిరమని గుర్తించి దేవుని మందిరాన్ని విడవకుండా అంటుకొని ఉన్నట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఓషుని ఇంతకాలము రక్షించబడి దేవుని మందిరాన్ని ఏదో కారణాన్ని బట్టి రాకుండా ఆగిపోయేవేమో. వ్యక్తిగతమైన సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆఫీసులో సమస్యల సుడిగుండము నీ హృదయాన్ని కలచివేసిందేమో. ఆ కారణం చేత నీవు దేవుని మందిరానికి రాకుండా ఆగిపోయేవేమో. హన్నా దేవుని మందిరానికి ఏటేటా వచ్చింది. అది షిలోహులో ఉన్న దేవుని మందిరం. షిలోహు అనగా పీస్ బ్రింగర్, సమాధానము తెచ్చున్నది అని అర్థం. తన సమాధానము లేకపోయినా సమస్యలను బట్టి సమాధానమున్న స్థలములోనికి తీసుకురాబడింది. మీరు గమనించినారో లేదో, మొట్టమొదట సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట బైబిల్లో హన్నా నోటి నుండే బయట జాలవారింది. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో ఆ సమూయేలు గ్రంథకర్త రాశాడు. ఆ తర్వాత కింద వచనాలు మనం చూస్తే ఆమె ప్రార్థన చేస్తున్న సందర్భంలో సైన్యములకు అధిపతి యెహోవా, ఈ మాట మొట్టమొదటి స్త్రీ అయిన అవ్వ వాడలేదు. ఆ తర్వాత వచ్చిన శారా వాడినట్లు కానీ, రిబ్కా వాడినట్లు కానీ, రాహేలు వాడినట్లు కానీ మనం గమనించము. ఓ అబల దేవుని మందిరావరణంలో దేవుణ్ణి సైన్యములకు అధిపతి యెహోవాగా చూస్తుంది. దేవుని మందిరావరణంలోనికి మనం కూడా ప్రవేశిస్తున్నాం. మనం షిలోహులో ఉన్న దేవుని మందిరావరణంలోనికి ప్రవేశించకపోయినా మన స్థలంలో ఉన్న దేవుని మందిరావరణంలోనికి మనం ప్రవేశించినప్పుడు దేవుణ్ణి ఎలాగో చూస్తున్నాం. హన్నాను దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నావు? నేను దేవుని మందిరానికి దేవుణ్ణి చూడటానికి వెళుతున్నా. దేవుడు అక్కడ ఎలాగున్నాడు? సైన్యములకు అధిపతిగా యెహోవాగా ఆయన కనిపిస్తున్నాడు. కనుక ఆ మందిరంలోకి వెళ్ళి నేను ఆయన్ని చూస్తున్నా. నా సమస్యలన్నిటికీ పరిష్కారం ఆ దేవుడని నాకు తెలుసు. ఓషో నువ్వు మందిరం ఏదో కారణాన్ని బట్టి మానేసేవేమో. నీ సమస్యల యొక్క సుడిగుండంలో నుండి బయటపడటానికి మందిరం మానేయడమే ఓ ప్రాథమికమైన పరిష్కారం అని అనుకొని మానేసేవేమో. నువ్వు మందిరం మానేస్తే నీ సమస్య పరిష్కారం అవుతుందని అనుకోవడం అవివేకం కాదా? నీవు మందిరం మానేస్తే నీ సమస్యలన్నీ ఆవిరైపోతాయి అనుకోవడం అమాయకత్వం కాదా? దేవుని మందిరానికి వెలపడ నీ సమస్యలు పరిష్కారం కావన్న సంగతి
ఓ సామాన్యమైన అబల క్రైస్తవ లోకానికి ఇస్తున్న వర్తమానం అన్న సంగతి మధ్యాహ్నం గమనించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఓ సామాన్యమైన అబల తన సమస్యకు పరిష్కారం మొట్టమొదటి నియమము సూత్రము దేవుని మందిరానికి కట్టుబడి ఉండాలన్న సంగతి గమనిస్తే ఎరిగిన మనము, సాగిపోతున్న మనము, చదువుకున్న మనము, ఉద్యోగస్తులమైన మనము, ప్రభు కొరకే నిరోధాత్మైన విశ్వాస వీళ్ళుగా ముందుకు దూసుకుని పోయే వారమని గుర్తించిన మనము మరి మందిరం మానేయటం న్యాయమా? బహుశా నువ్వు వెళుతున్న పరిస్థితులు ఏమైనా సరే మందిరాన్ని అంటుకొని ఉన్నది. బహుశా కొంతమందిని అడిగినప్పుడు ఏంటండి మీరు మందిరం రావడం మానేశారు? ఏమొస్తామండి, ఎందుకండి, చాలా సమస్యలండి. బహుశా సమస్యలు ఉన్నావని మనం మానేస్తామా? నువ్వు ఇంట్లో ఉన్నావు, నీ ఇంట్లో సమస్య లేదా, నా ఇంట్లో సమస్య లేదనే వాళ్ళు ఇక్కడ ఉన్న ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరింట్లో సమస్య ఉంది. నా ఆఫీసులో సమస్య లేదనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్క ఆఫీసులో సమస్య ఉంది. మా కాలేజీలో సమస్య లేదనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ప్రతి కాలేజీలో సమస్య ఉంది. కాలేజీలో సమస్య ఉందని చదువు మానేసావా? ఆఫీసులో ఉన్న సమస్య ఉందని ఉద్యోగం మానేసావా? ఇంట్లో సమస్య ఉందని ఇల్లు మానేసావా? కాలేజీ మానేయలేదు, ఆఫీస్ మానేయలేదు, ఇల్లు మానేయలేదు, సమస్య ఉందని దేవుని మందిరాన్ని మానేయటానికి నీకు ఎన్ని గుండెలు? జీవముగల దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి సున్నతి లేని ఫిలిస్తీను వలె నీవు కూడా సైన్యములకు అధిపతిగా యెహోవా తేజోమహిమను నివసించు ఆ రమ్యమైన స్థలాన్ని చూడాలని ఎందుకు దూసుకొని రాకూడదు? బహుశా అన్నా అనుకునిందేమో, నా జీవితం ఉండినా ఊడినా అది మందిరంలోనే జరగాల, మందిరానికి వెలుపట్ట ఏమీ జరగటానికి వీలు లేదు. ఎంతకాలంగా నువ్వు మానేసి యూత్ మీటింగ్ అని దేవుని మందిరంలో ఏదో ప్రత్యేకుడికి బహుశా వచ్చినావేమో. నువ్వు తిరిగి నీ స్థానిక స్థలానికి లేదా సంఘానికి కూడా నై ఉన్నా. అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని పోరాటాలు ఉన్నా, నీ ప్రాథమికమైన కర్తవ్యం ఏంటంటే నువ్వు రక్షించబడి ఉంటే, బలలో పాలు పొందింటే, నీవు దేవుని యొక్క శరీరము సాదృశ్యమైన ఈ రొట్టెలోను రసంలోను పాలు పొందింటే ఖచ్చితంగా నీవు ఆ గృహములో ఉండవలసిన వాడివే. బహుశా నీ సమస్యలు ఇంకా పెద్దవి కావటానికి దేవుని మందిరానికి వెలపటుండడం కారణమేమో ఎప్పుడైనా ఆలోచించినావా? నీ సమస్యలకు పరిష్కారం దొరకకుండా ఉండటానికి కారణము నువ్వు దేవునికి దూరంగా జరిగిపోవడమో కారణమేమో ఎప్పుడైనా తలంచినావా? నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను. కనుక ఈ దినం నువ్వు తీర్మానం చేసుకో. నువ్వు తిరిగి నీ స్థలానికి వెళుతుండగా, ప్రభువా గత సంవత్సరం నేను మందిరాన్ని మానేశాను, ఏదో అకేషనల్కి వెళ్ళాను, ఏదో సందర్భాలను బట్టి వెళ్ళాను, మందిరం మానేయటానికి 1,00,000 కారణాలు ఎదుర్కొన్నాను. బహుశా నువ్వు 1,00,000 చెప్పే కారణాలన్నీ కరెక్టే కావచ్చు. నువ్వు అనొచ్చు, ఎందుకంటే నువ్వు మందిరంకి రావట్లేదు. బహుశా నువ్వు అనొచ్చు, బ్రదర్ నువ్వేం చెప్తావో నీకే తెలియట్లేదు, నాకేం తెలుసు, అందుకే నేను మందిరం మానేసిన. బహుశా నువ్వు అనొచ్చు, మందిరంలో టైం మెయింటైన్ చేయట్లేదు, అందుకే నేను రావట్లేదు. బహుశా నువ్వు మందిరంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను అందుకే రావట్లేదు. నువ్వు వెళుతున్న స్థానిక సంఘంలో బహుశా నువ్వు చెప్పేవన్నీ కరెక్టే కావచ్చు. అయితే నీవు ఆ కారణాలను బట్టి మందిరం మానేయడం తప్పు. ఇంకోసారి చెప్పాలా? నువ్వు మందిరం మానేయటానికి చెప్పే కారణాలన్నీ కరెక్టే కావచ్చు, ఆ కారణాలను బట్టి నువ్వు మందిరం మానేయడం తప్పు. సైన్యములకు అధిపతిగా యెహోవా నివసించు గుడారములు ఎంత రమ్యములు, ఆ గుడారాన్ని చూట కొరకై హన్నా కడుపు మండిపోయినా, అవమానము నింద భరిస్తున్నా ఏటేటా దేవుని మందిరానికి తన భర్తతో పాటు వచ్చిన సంగతి నీ బైబిల్లో లేదో? యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను. కనుక మొదటి నియమం ఏంటంటే శాంక్చురీ సెంటర్డ్ లైఫ్, దేవుని మందిరాన్ని కేంద్రీకృతముగా చేసుకున్న జీవితం. రెండవది ఏంటి? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు, లేదా నేను 16 వచనం చదువుతా, 15 చదువుతా. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. సరే, ఈమె దేవుని మందిరానికి వచ్చింది, ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడున్న ఏలి అన్నాడు, బహుశా ఆయనకు సరిగ్గా కనిపించట్లేదు కనుక వయసు భారాన్ని బట్టి, ఏంటమ్మా తాగేసి వచ్చి ఇక్కడ ఎలాగ మత్తుకున్నావు అన్నాడు. బహుశా పొరపాటు మనల్ని అలాగ అన్నారు అనుకోండి. ఈ దినాల్లో ఎవరిని అలాగ అనేవాళ్ళు లేరు. అలాగంటే మనం ఏం చేస్తాం? ఇంకా ఆయన అక్కడ ఉన్నిస్తామా? పోనీ ఆమె ఈ విషయాన్ని ఆయన ద్వారా విన్న తర్వాత ఎలాగ రెస్పాండ్ అయింది? 16వ వచనం, నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు.
అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటిన నేను. ఆమె బాధ ఏమో దేవుని సన్నిధిలో నేను చెప్పుకుంటున్నానని ఆయనకి చెప్పింది. బహుశా ఆ తర్వాత ఆయన చెప్పిన మాట మనకు పరిచయం. ఇదే మాటే ఆమె తీసుకెళ్ళి ఇంట్లో భర్తకు కానీ చెప్పిందా, పెనిన్నాకు చెప్పిందా, ఇరుగు పొరుగు వారికి చెప్పిందా? నేను మందిరానికి వెళితే ఏలి నన్ను ఏమన్నాడో తెలుసా, నేను తాగేసి వచ్చాను అన్నాడంట. ఆయనకి నేను తాగేసి వచ్చినట్టు కనిపించానా? బహుశా ఇలాగ మనం చెప్పిండేవారు మేము. కానీ షీ వాజ్ సో కాన్ఫిడెన్షియల్ ఉమన్, షీ వాజ్ నాట్ విల్లింగ్ టు లీక్ ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అవుట్ సైడ్ ఇట్. దేవుని మందిరావడంలో జరిగిన అది తప్పు అభిప్రాయమైనా లేకపోతే ఆమె గద్దింపైనా దానిని తిరిగి బయటికి వెళ్ళి చెప్పినట్లు వాక్యంలో మనం చూడము. షీ హ్యాజ్ ఎ సబ్మిషన్. తన విధేయత కలిగిన, తగ్గింపు కలిగిన, లోబడే స్వభావం కలిగిన స్త్రీగా ఉంది. నన్ను గనపరచు వారిని నేను గనపరిచెదను. దేవుని మందిరావణంలోనికి వచ్చిన తర్వాత దేవుని మందిరావణంలో దేవుడు తన దైవిక అధికారాన్ని నియమించినాడు. బహుశా వారు ఆ చిన్న క్లాస్, సండే క్లాస్ టీచర్స్ మొదలుకొని యూత్ లీడర్స్, అలాగే బాధ్యత వహించే సహోదరులు, బోధకులు, సేవకులు, ఇలాగ దేవుడు నియమించిన దైవిక క్రమం ఉంచినప్పుడు వారు ఒకవేళ పరిస్థితులను బట్టి మనల్ని గద్దించినప్పుడు కారణం ఉండి కొన్నిసార్లు గద్దించవచ్చు, కారణం తెలియకుండా కొన్నిసార్లు గద్దించవచ్చు. కానీ మనకి ఏం కనిపిస్తుంది? నన్ను గద్దించాడే, నేను ఇంక ఈ మందిరానికి వస్తానా, నన్ను ఆ మాట అన్నాడే, నేను వస్తానా? ఆ మధ్యలో బ్రదర్ మందిరానికి చాలా రెగ్యులర్గా వచ్చేవాడు. ఆయనకి దాడి అంటే గడ్డం వదిలాడు, కొద్దిగా ట్రిమ్ చేసుకునేవాడు. మరి ఆయనకి ఏముందో తెలియదు. ఒక బ్రదర్ ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మనం ఇటు గడ్డం వదులుకోకూడదు కదా, నువ్వు క్లీన్గా షేవ్ చేసుకుని వస్తే మంచిది అన్నాడు. ఆయన అది మొదలుకొని ఇందాక మందిరానికి రాలేదు. ఆ విషయం నాకు తెలియదు. ఆయన ఎప్పుడో దారిలో కనిపించాడు. ఏంటి బ్రదర్ ఈ మధ్యలో మందిరం మానేస్తారంటే, ఏం చేస్తామండి, మాకు స్వేచ్ఛ లేకుండా చేశారు మందిరంలో అన్నాడు. ఏం స్వేచ్ఛ లేదండి మీకంటే, మేము అర్థం చేసుకోవాలి, అలాగైతే లోపలికి రావాలంటే, లేకపోతే లేదంట అని చెప్పి చిన్న విషయాలకు అభ్యంతరపడి మందిరాన్ని మానేయటానికి ఎంత ధైర్యం చేస్తున్నావు నీవు? చిన్న విషయం కూడా స్పోర్టింగ్ తీసుకెళ్ళేవా? అన్నాళ్లే ఆ విశ్వాసి కాకుండా, సండే క్లాస్ టీచర్ కాకుండా, యూత్ లీడర్ కాకుండా, పెద్ద బాధ్యత వహించిన సహోదరులు కాకుండా, బోధకులు కాకుండా, సేవకులు కాకుండా ఇంకెవరు నన్ను అంటారు అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? లోకస్తులు, నీ ఆఫీసర్లు నేను ఎన్ని తిట్టినా నీకేం అనిపించదు, అంటా ఉంటారులే అండి అని ఇంటికి వస్తావు. ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒక విశ్వాసి నీకంటే కొద్దిగా ఆత్మీయంగా పెద్దన్న వాళ్ళు, వయసులో పెద్ద అయిన వాళ్ళు ఒక మాట ఉందంటే నీవు దానికి ఇంకా చక్కగా మసాలా పూసుకొని బయటికి వెళ్ళిన తర్వాత యు మేక్ ఎ గ్రేట్ పబ్లిసిటీ. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. ఇది నన్ను చాలా మంది క్రైస్తవులు ఎలాగైపోయినారంటే, టీవీ 9 మాదిరి 24 గంటలు ధారావాహిక వార్తా స్రవంతి. ఇది దేవుని కనపరిచే కార్యమేనా? హన్నా ఏమైతే మందిరంలో పొందిందో అది హన్నాకు తెలుసు, ఏలికి తెలుసు, దేవుడికి తెలుసు. ఇంకా మిగతా 4వ కన్నకు పొరపాటున కూడా తెలియదు. గాడ్ నీడ్స్ కాన్ఫిడెన్షియల్ సెయింట్స్ టు బ్రింగ్ ఫోర్త్ శామ్యూయల్స్ అవుట్ ఆఫ్ దేర్ రూమ్. వారి గర్భంలో నుండి సమూయేలును బయటికి తీసుకురావాలంటే వారు సంగతులు దాచగలిగే హన్నా లాంటి గుండెలు కలిగిన వారు కావాలని దేవుడు కోరుతున్నాడు. సంగతులు దాచే గుండెలు నీకుంటే, సంగతులను దాచిపెట్టుకునే కడుపు నీకుంటే, నీ గర్భంలో నుండి దేవుడు సమూయేలును బయటికి తీసుకుని వస్తాడు. ఎప్పుడైనా ఈ సంగతి నువ్వు ఆలోచించినావా? నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను.